సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాలి గజ్జలు గల్లుమంటే సంకన డప్పుల సప్పుడింటే నరాలు నాట్యాలు ఆడగుండెలు దరువేస్తాయిడ. మట్టికున్న ఈ తెలంగాణ మట్టికున్న విలువ ఇదే. కాలి గజ్జలు గల్లుమంటే సంకన డప్పుల సప్పుడింటే నరాలు నాట్యాలు ఆడగుండెలు దరువేస్తాయిడ. మట్టికున్న మహిమ ఇదేరా, నా తెలంగాణ పాటల పుట్టిల్లు ఇది. చెట్టు పుట్ట సుట్టారికమ్రా, నా తెలంగాణ జిందగీ సుగంధం ఇది. పచ్చి పులుసు అందరికి తెలుసు కదా, పచ్చి పులుసు ప్రతిరోజు తింటా నేనైతే. పచ్చి పులుసే మాకు పంచామృతమురా, వెనకటి అంతనను యాది మరువని ఎదురా. త్యాగమే మా గుణమై, తెగువే మా ధనమై, ఏ గడపను దాటిన ధైర్యం కనబడతదిరా. కులమతాల జ్యోతి మతాల జోలికోక దూలాలాడుతాం, మేము అక్క చెల్లిదమ్మా అని పిలుచుకుంటాం. చెట్టుకు కూడా ఒక ఆడబిడ్డను ఎంత గౌరవిస్తుంది మన కల్చర్, మన సంస్కృతి, మన తెలంగాణ సంప్రదాయం అంటే. చెట్టుని కూడా అమ్మాని మొక్కుతాం, ఆడబిడ్డని కూడా అమ్మాని మొక్కుతాం. ఈ కల్చర్ ఎక్కడ కూడా లేదు. సో అంత గొప్ప సంస్కృతి సంప్రదాయం మన తెలంగాణది కాబట్టి సో మేము అక్క చెల్లి అన్నదమ్మని పిలుచుకుంటాం. సుఖాలను కలిసి పంచుకుంటాం, మేము కలోగంజో కలిగింది కూడి తాగుతాం. ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాఖా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక. మాటల తోట మనసు పువ్వుల తోట. ఇదైతే కరెక్ట్. కిషన్ అన్న నమస్కారం అన్న. వేదిక ముందున్న అందరికీ, మహోమోహన్నులు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజులైంది ఇలాంటి ఒక ఫెస్టివల్లో నేను పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయడం, మన కల్చర్ని మనం తలుచుకోవడం. మళ్ళీ ఎన్నో ఎక్కడెక్కడో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, కానీ మన కల్చర్, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కట్టు, మన యాస, మన భాష, మన బొట్టు, ఇవన్నీ మనం మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి మన కిషన్ అన్న ఎంతో కృషి చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ అన్న. ఇలాంటివి అందరూ మర్చిపోతున్నారు, మన సంస్కృతిని మర్చిపోతున్నారు. వెస్ట్రన్ మ్యూజిక్ అని, వెస్ట్రన్ కల్చర్ అని, వెస్ట్రన్ ఏదేదో. ఇంతకు ముందు సారీ గురించి చెప్పారు, చాలా బాగా అనిపించింది. నేను వింటా ఉన్నా పక్క నుండి, చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత అద్భుతమైన మన సారీని అన్నీ వదిలేసి అన్ని సారీని అనేది మర్చిపోతున్నారు. సరే అవి ఇవి కొన్ని సార్లు వెస్ట్రన్ కల్చర్ ఓకే, కొన్ని సార్లు కానీ టోటలీ డైవర్ట్ అయిపోతున్నారు. దయచేసి అలా ఎవ్వరు కూడా చేయకండి, ఉండకండి. మన కల్చర్ని మర్చిపోకండి. మన కల్చర్, మన సంస్కృతి మీద ఎన్నో పాటలు పాడా, ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో ఏమంటారు షోస్ చేశాను. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నా ఈ విషయంలో మాత్రం. అందరూ ఏవో అన్ని సాంగ్స్ పాడుతుంటారు, కానీ నాకు మాత్రం మన బతుకమ్మ, మన బోనాలు, మన తెలుగు పాట, మన కల్చర్ పాటలు పాడడమే చాలా 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 ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మన కల్చర్ని మర్చిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా కిషన్ అన్న గురించి ఒక మాట చెప్పాలి. వ్యక్తిగతంగా అయినా, లీడర్గా అయినా ఎంతో మంది మన ఏమంటారు నేతల్ని కలిసినా కానీ, ఎంతో మంది నేతలతో మాట్లాడినా కానీ, కిషన్ అన్న మనసు, కిషన్ అన్న మంచితనం నిజంగా నేను ఎక్కడెక్కడ కూడా చూడలేదు. కిషన్ అన్న ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు అట్లనే ఉంటుంది, ఎప్పుడు కూడా కోపం అనేది నేను ఏనాడు చూడలేదు. సో అంత గొప్ప మనసు కిషన్ అన్నది. ఇంకా ఇలాంటి కల్చర్ని ఎన్నో బయటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కిషన్ అన్న. ఇంకా ఎంతో మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అన్ని కల్చర్తో కలిసి ఇక్కడ ఒక వేదిక మీద షో చేయడం అనేది అది అసాధ్యం, కానీ మన కిషన్ అన్న త్రూ అది సాధ్యమైంది. సో గట్టిగా అందరూ ఒక్కసారి కిషన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.